రైతులందరికీ నమస్తే అండి. ఈరోజు ఫీల్డ్ విజిట్లో భాగంగా కామారం అనే విలేజ్లో ఉన్నాము. సూర్య అగ్రిబయోటెక్ వారి కట్టప్ప అనే మందును ఫార్మర్కి రిప్రజెంట్ చేశాము. తనకు ఉన్నటువంటి 10 ఎకరాలలో ఈ కట్టప్ప మందు స్ప్రే చేశాడు. కొట్టడం వల్ల ఏం జరిగింది అనేది ఒకసారి రైతు అనుభవంతో మనం తెలుసుకుందాం. బాబు నమస్తే. నమస్తే. మీ పేరేం పేరు? సుధాకర్, అప్పని సుధాకర్ గారు. మీదే ఊరు? అది కామారం. మీ మండలం ఏదో వస్తుంది? ఆత్మాపూర్. డిస్ట్రిక్ట్ ఏదో వస్తుంది? డిస్ట్రిక్ట్ హన్మకొండ. ఓకే, ఈ కట్టప్ప మందు ఎక్కడ తీసుకొచ్చారా? దుకాణం రైతు దగ్గర పోయాను. ఓకే, పోయి మరి పత్తి అంతా ముడతా ఉన్నది, చక్కగా పోలేదు అని ఆయన దగ్గర పోతే పత్తి దగ్గర పోతే రైతు అంటే కొత్తగా వచ్చిన తర్వాత కొట్టు అంటే తీసుకొచ్చి కొట్టినాం. ఓకే, వాటికి 8 రోజులు అయింది. వాటికి 8 రోజులు. ఓకే, మరి చేనులో ఏమేమి ఉండదని తీసుకొచ్చి ముందు దోమ ఉండే, పెయిన్ ఉండే, అవి వాటికి కొట్టినాము. ఇప్పుడు వరకు కొంచెం పెయిన్ మంచిగా ఉన్నది, పెరుగుదల కూడా వచ్చింది, చేను మాత్రం పెరిగింది. ఒకసారి చూద్దామా అండి? సరే, ఓకే. అంటే ఇప్పుడు ఇది చేను ఎంత హైట్లో ఉన్నప్పుడు కొట్టిల్లు మరి మీరు? దాదాపు అప్పుడు 2 ఫీట్లు ఉండొచ్చు, ఇప్పుడు 3 ఫీట్లు అయింది. ఇప్పుడు అంటే 1 ఫీట్ మందం పెరిగింది అనమాట. అంత ముందుకు ఇప్పుడు ఆకుల వెనక సైడ్ ఏమన్నా పేను బంక లాంటిది బాగుండేనా? పేను బంక ఉండే అప్పుడు, ఉండడం వల్లనే దీన్ని తీసుకురావడం జరిగింది. దాని కూడా మందు కూడా ఆయన కూడా బాగా చేసి చెప్పిండు, మందు పని చేయకు డబ్బులు ఇస్తాను కూడా చెప్పిండు. అంతేనా? వాపస్ ఇస్తా అన్నాడా? అన్నాడు. ఓకే, అంతే. ఎంత కాన్ఫిడెన్స్ తో ఈ కట్టప్ప మందు ఎంత మంచి పని చేస్తుంది అనేది ఆయనకు తెలుసు కాబట్టి మీకు ఆ భరోసా ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు ఇది కొట్టడం వల్ల మీకు ఏమనిపించిందండి? చేను కూడా మంచిగా డెవలప్ అయింది, బాగుంది అనిపించింది. నచ్చిందా మీకు మందు? నచ్చింది. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? మొత్తం 10 ఎకరాలు. 10 ఎకరాలు. 10 ఎకరాలకు మొత్తం కొట్టారా? మొత్తం కొట్టారు. ఓకే, మరి తోట రైతులకు ఎవరైనా కొట్టుకోవచ్చు కదా ఈ మందును? కొట్టుకోవచ్చు. ఓకే, మీకైతే నచ్చింది కదా? చూసారా, రైతు సోదరులు గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇది కొట్టిన తర్వాత వారం రోజులకే, కొట్టిన 24 గంటల్లోనే అది అతి త్వరగా దోమ మీద అటాక్ చేసేసి పక్షవాతం వచ్చేసి వాటిని రసం పీల్చే పురుగును మొత్తం అంతం చేస్తుందండి. దీంట్లో పోషక తత్వాలు ఏంటి అని అంటే, గ్రోత్ కూడా రావడానికి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక లాంటివి కాకుండా అడిషనల్గా గ్రోత్ కూడా వస్తుంది. ఫార్మర్ మీకు చెప్పిండు కూడా, ఎందుకనంటే 8 రోజులలో 1 ఫీట్ పెరిగింది, చాలా ఆకు మాత్రం పతలా వచ్చింది అనేది గమనించడం జరిగింది అని అన్నారు. అంతేనా అండి? రైతులందరూ కొట్టుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. నో డౌట్.